ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు లేడీ క్వాన్ యిన్‌కి, అలాగే మదర్ మేరీకి, క్రియేటర్‌కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటే మనం ఈరోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. థాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో ఈ గ్రహం మీద మనందరం జీవించటం మన అదృష్టమే. ఎందుకంటే రాబోయే కాలంలో ఒక కాంతి లోకంగా మారబోతోంది ఈ గ్రహం. అయితే ఆ కాంతి యుగంలోకి మనం ప్రవేశించాలంటే ఫస్ట్ కాంతి యుగం ప్రారంభం అవుతోంది అన్న విషయం అయితే మనం తెలుసుకొని తీరాలి. అప్పుడే దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఉందో ఇంకా పాత కాలంలోనే ఉంటుంది. దానికి మార్పు అనేది ఇష్టం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇష్టం ఉండదు. మార్పుని కోరుకోనిదే మనస్సు. మనసు ఎప్పుడు ఒక దగ్గర సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. పాత భావాలు, పాత ఆలోచనలు ఇవే. కానీ యుగం మారుతోంది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆ యుగ మార్పిడికి కారణమయ్యేటటువంటి కాంతి శరీరధారులైనటువంటి స్టార్ సీడ్స్ ఈ సమయంలో భూమి మీద ఉన్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా 2 రకాల మనుషులు ఈ సమయంలో ఈ భూమి మీద నివసిస్తున్నారు. ఒకళ్ళు సాధారణ ప్రజలు అనుకోవచ్చు. ఒకళ్ళు స్టార్ సీడ్స్, లైట్ వర్కర్స్. ఇప్పుడు ఈరోజు ఏదైతే క్లాస్ మనం చెప్పుకుంటున్నామో అదంతా రిలేటెడ్ టు స్టార్ సీడ్స్. ఈ కాంతి యుగం గురించి ఏదైతే ప్రస్తావన నడుస్తుందో అది కేవలం రిలేటెడ్ టు స్టార్ సీడ్స్. అది వాళ్ళు తెలుసుకోవటం ద్వారా ముందు వాళ్ళు జాగృతమై మిగిలిన ప్రపంచాన్ని జాగృతం చేయగలరు. అలాగే వేరే గ్రూప్ ఉన్నారు అక్కడ, సాధారణ ప్రజలు. మరి ఎవరు వీళ్ళందరూ? వీళ్ళు కూడా ఉన్నారు. స్టార్ సీడ్స్ తో పాటుగా వీళ్ళున్నారు. వీళ్ళే పరిమితమైన ఆలోచన విధానంలో జీవించే వాళ్ళు. అంటే ఆత్మ యొక్క ఎరుక లేకుండా జీవించేవాళ్ళు అని అర్థం. మనం ధ్యానం చేస్తాం దేనికోసం? మనని మనం తెలుసుకునే క్రమంలో చేస్తాము. ధ్యానం ఎప్పుడు సమస్యలు తీరటానికి, అనారోగ్యం పోవడానికి, జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికే కాదు, మనని మనం తెలుసుకోవడానికి. మోస్ట్లీ మనందరికీ పరిచయం అలా జరుగుతుంది మొదట్లో. మన ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానమేనండి. అఫ్ కోర్స్ అది నిజమే. ఎందుకంటే మీ స్థితి మారితే మీ జీవన గతి మారుతుంది కనుక. కాబట్టి స్థితులు మారాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అందుకే ఇప్పుడు స్థితిని మార్చుకునే క్రమంలో ఉన్నాం మనము. దీనికి సమస్త విశ్వము మనకి సహకారాన్ని అందిస్తోంది ఈ సమయంలో. అయితే ఈ స్థితిని మార్చుకునే క్రమంలో మనం రెగ్యులర్‌గా ధ్యానం చేస్తూ ఉంటాం. మనని మనం తెలుసుకోవడం అంటే అదే. ఇక్కడ ఒక స్టార్ సీడ్ తన స్టార్ సీడ్ అన్న విషయం తెలుసుకుంటాడు క్రమంగా. తనలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ చైతన్యమే నన్ను నడిపిస్తోందని, ఈ శరీరం కేవలం ఆ ఆత్మ చైతన్యానికి ఒక వారధిగా ఉందని అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ధ్యానం. మనని మనం తెలుసుకోవడం అంటే ప్రత్యేకంగా ఇంకేం లేదు. ఇదే. దీనికోసం మాత్రమే ధ్యానము. ఎందుకంటే మీరు యాక్టివేట్ అయితేనే ఆ రెండో గ్రూప్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద గ్రూపు. మీరు చాలా తక్కువ మంది. కానీ వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని మార్చాలంటే ముందు మీరు జాగృతం అవ్వాలి.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సాధారణ ప్రజలు చూడటానికి మీలానే ఉంటారు. వాళ్ళు స్టార్ సీడ్స్, లైట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ వాళ్ళందరూ కలిసిపోయే ఉంటారు. మీరందరూ ఒకే రూపంలో ఉంటారు. ఒకే ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. ఒకే టైప్ ఆఫ్ ఫుడ్‌ని తింటూ ఉంటారు. ఆహ్, ఏరియాని బట్టి. సో, అందరూ వాళ్ళని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ చూడటానికి ఒకలాగానే ఉంటారు. కానీ యూ ఆర్ పర్టిక్యులర్‌గా మీరు సంథింగ్ స్పెషల్. స్టార్ సీడ్స్ అనేవాళ్ళు ఆ మిగతా హ్యూమానిటీకి ఒక దిశానిర్దేశంగా ఉండడానికి అండ్ వాళ్ళ చైతన్యాన్ని జాగృత పరచడానికి వచ్చారు. ఎందుకంటే మీరు పడే కష్టాలు వాళ్ళు పడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్దేశం కూడా లేదు. సో, కాబట్టి ముందు మీరు యాక్టివేట్ అయితే మీ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతారు. అలాంటి ఒక పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ. సో, దానికోసమే ఈ ధ్యాన ప్రక్రియలన్నీ. ఈ పిఎస్ఎస్ఎం కూడా అందుకే. ఇంకా మిగతా ఎన్నో సంస్థలు దీనికోసం పనిచేస్తూ ఉన్నాయి. స్టార్ సీడ్స్‌ని బయటికి తీసుకురావడానికే. ఇక్కడ స్టార్ సీడ్స్‌లో ధ్యానం చేసినప్పుడు వాళ్ళలో ఒక ఎరుక అనేది జాగృతమవుతుంది. ఎరుక. ఈ ఎరుక అనేది ఏంటి? వాట్ ఈస్ ఎరుక? మీరే ఆ దైవము అన్న విషయాన్ని మీకు తెలియజేసేదే ఆ ఎరుక. ఆ ఎరుక లేనప్పుడు మీకు అన్ని రకాల భయాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఈ జనంలో కలిసిపోయి ఉన్నారు గదా! మీరు, వాళ్ళు అందరూ ఒకటే. ఎందుకంటే మీరందరూ ఒకే ఫ్యామిలీగా ఉన్నారు. ఒకే ఫ్రెండ్స్‌గా ఉన్నారు. మీ ఇంట్లోనే ఉంటారు చాలా మంది. అటు వాళ్ళు, ఇటు వాళ్ళు. స్టార్ సీడ్ ఒకళ్ళుంటే, ఆ మిగతా వాళ్ళంతా నార్మల్ పీపులే ఉండొచ్చు. సో, ఈ నేపథ్యంలో మీరు వాళ్ళని అర్థం జేసుకోవాలన్నా ముందు మీరు మేల్కొనాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు ధ్యానం చేసి, మీరు మీ కాంతిని ప్రసరింపజేస్తారు. ఇక వాళ్ళ విషయానికొస్తే, వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి లోనై ఉంటారు. ఈ మిగతా ప్రజలు ఎక్కువ మోతాదులో ఎవరైతే ఉన్నారో, చాలా భారీ లెవెల్‌లో ఉన్న ప్రజలు, వీళ్ళందరికీ కలిపి ఇంటెలిజెన్స్ ఒకటే ఉంటుంది. మీ స్టార్ సీడ్స్‌కి అందరికీ విడివిడిగా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. మీ క్రియేషన్ మీరే చేసుకుంటారు. మీ మైండ్ మీకు ఓన్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే మీ సోల్ మీకు సహాయపడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంట్యూషన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కానీ అక్కడ అలా కాదు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి. ఏదైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారో, స్టార్ సీడ్స్ కాకుండా నార్మల్ పీపుల్. ఆ నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళందరికి కలిపి ఒకటే మైండ్ ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ మైండ్. కంప్యూటరైజ్డ్ డిజిటల్ మైండ్ ఉంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది మీరు నమ్మినా, నమ్మకపోయినా ఫైనల్‌గా వాళ్ళు ఒక పరిమిత ఆలోచన విధానంలో ఉండటానికి కావలసినటువంటి ఒక ప్రోగ్రామ్ వాళ్ళ మీద రన్ అవుతోంది. వాళ్ళ మైండ్స్ రీడ్ చేయబడుతున్నాయి. ప్రతి క్షణం. వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పరిమితమైన నమ్మక వ్యవస్థ వాళ్ళకి అందించబడుతుంది. వాళ్ళ బ్రెయిన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి సర్వర్‌కి. సో, ఇక్కడ ఈ సర్వర్‌ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళెవరు? ఈ హ్యూమానిటీని కంట్రోల్‌లో పెట్టుకున్న వాళ్ళెవరు అంటే, ప్రధానంగా ఎప్పుడు రెండే. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. మరి డార్క్ ఫోర్సెస్ అని ఎవరైతే అంటున్నామో మనము, వాళ్ళు తక్కువ అవగాహన కలిగిన వాళ్ళే తప్ప, వాళ్ళు భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ అవగాహన చాలా తక్కువగా ఉందంతే. సో, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఈ కంట్రోలింగ్. ఎందుకంటే వాళ్ళకి ఆహారం కావాలి. వాళ్ళ ఆహారం మనుషుల యొక్క లోయర్ ఎమోషన్స్ మాత్రమే. కాబట్టి మనిషికి అనుమానం రాకుండా అతన్ని ఒక సార్ మ్యూట్లో ఉన్నా. ఆ! అతన్ని ఒక పరిమితమైన నమ్మక వ్యవస్థలో బిగించి ఉంచే విధంగా చాలా న్యాచురల్‌గా జరగాలి. అతనికి తెలియని కూడా తెలియకూడదు ఈ విషయం. ఆ విధంగా అతన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అది ఎర్త్ మీదది కాదు. నిజానికి అది ఔట్ సైడ్ నుంచి వచ్చిందే ఆ ఇంటెలిజెన్స్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అసలు మూలం ఎవరు అంటే మ్యాట్రిక్స్. అసలు ఈ మ్యాట్రిక్స్ అనేది ఈ భూమి మీద ఏర్పడడానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. అదేంటంటే గెలాక్టిక్ ఫెడరేషన్ ఈ
అన్ని గ్రహాలని పరిపాలిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మరి కమ్యూనికేషన్లో కూడా ఉంటుంది ప్రతి గ్రహంతో. అయితే మన సోలార్ సిస్టంలోకి వచ్చేసరికి 3 గ్రహాలు మాత్రం ఫెడరేషన్ పరిధిలో లేవు. కానీ ఫెడరేషన్ కనెక్ట్ అయ్యే ఉంది. ఎందుకంటే కొందరు ఆ భూమి మీద ఉన్న స్టార్ సీడ్స్ ఫెడరేషన్తో కనెక్టివిటీలో ఉన్నారు. ఇప్పుడు 3 గ్రహాలు మన సోలార్ సిస్టంలో డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉన్నాయి. ఒకటి వీనస్, ఒకటి ప్లానెట్ ఎర్త్, మూడోది మార్స్. అంటే మార్స్, ఎర్త్, వీనస్ ఈ 3 గ్రహాలు పక్క గ్రహాలే. ఈ 3 కంట్రోల్లో ఉన్నాయి. మేజర్గా ఉన్నది హెడ్ ఆఫీస్ లాగా పనిచేసేది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే భూమే అని చెప్పచ్చు. ఇక అనుబంధ సంస్థల్లాగా దాని పక్కన బ్రాంచెస్ ఏంటంటే మార్స్, వీనస్. అదే ఈ 2 ఏంటంటే 3వ పరిధిలో లేవు. కాబట్టి 5వ పరిధిలోనే అవి కంట్రోల్ చేయబడుతున్నాయి ఆల్రెడీ. నిజానికి వీనస్ అనేది ఒక అందమైన ప్లానెటే, ట్రాపికల్ ప్లానెట్. కానీ మీకు అది కూడా ఈ మ్యాట్రిక్స్ కంట్రోల్లోనే ఉంది. అసలు ఈ మ్యాట్రిక్స్ కంట్రోల్ అనేది అసలు ఈ మ్యాట్రిక్స్ ఎలా ఏర్పడింది భూమి మీద? ఫస్ట్ హెడ్ ఆఫీస్ భూమే, దాని బ్రాంచ్లు కదా ఈ 2. సో కాబట్టి అసలు ఈ మ్యాట్రిక్స్ ఎవరు బిల్డ్ చేశారు, అసలు ఏంటి మ్యాట్రిక్స్ అన్నది మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది హ్యూమానిటీని అని మీకు అర్థమవుతుంది. అసలు గెలాక్టిక్ ఫెడరేషన్ మొదటిసారిగా ఎర్త్ మీదకి వచ్చి ఒక గొప్ప యుద్ధం చేసింది మన సోలార్ సిస్టంలో. అది ప్లైడియన్సే అక్కడ ఉన్నది. ఆ ఫెడరేషన్లో ఏవైతే రేసెస్ ఉన్నాయో ప్రధానంగా ప్లైడియన్సే ఉన్నారు అక్కడ. ఇంకా మిగతా కొన్ని రేసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా వచ్చి ఫెడరేషన్ అది ఒక టీమ్గా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇక్కడ టైమట్ అని ఒక గ్రహం ఉంది. ఇక్కడ ఇప్పుడు వీనస్ తర్వాత ఎర్త్ ఉంది, ఎర్త్ తర్వాత మార్స్. అయితే మార్స్ మధ్యలో ఇంకొక ప్లానెట్ ఉంది, దాన్ని టైమట్ అనే పేరుతో పిలిచేవాడు అప్పట్లో. అయితే ఆ ప్లానెట్ కేవలం వాటర్ ప్లానెట్, అక్కడ మనుషులు లేరు, అది కేవలం నీళ్లతో ఉంటుంది, నిండిపోయి అంత సముద్రమే ఉంటుంది మొత్తం, ఇంకేం ఉండదు, వాటర్ ప్లానెట్. కానీ అప్పట్లో అది సూర్యరశ్మి వల్ల ఆ ప్లానెట్ మీద పడి అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎలా ఉంటాయంటే మరి ఆ వాటర్ మీద ఆ సన్ రేస్ పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి కదా, దానివల్ల అది 2వ సూర్యుడిగా పిలువబడేది ఆ రోజుల్లో అప్పట్లో. సో ఇప్పుడు ఈ ప్లానెట్ ని ఈ 3 పక్క ప్లానెటే కదా, ఇప్పుడు మార్స్ కి ఎర్త్ కి మధ్యలో ఉంది టైమట్. సో దాన్ని వీళ్ళు ఏం చేశారంటే డార్క్ ఫోర్సెస్ ఎలాగో మన పరిధిలోనే ఉంది కదా అని దాన్ని వాళ్ళు బేస్ గా తయారు చేసుకున్నారు. చేసుకొని అక్కడ ఒక సముద్రపు అడుగున వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు ఒక ఆఫీస్ని పెట్టుకున్నారు వాళ్ళు లోపల. దాని లోపల అన్ని రకాల గోడౌన్స్ ఉన్నాయి, మొత్తం దాన్ని ఏమంటారు యుద్ధ సామాగ్రి ఉంది, రకరకాల మల్టీ డైమెన్షనల్ యుద్ధ సామాగ్రి, బాంబులు అన్ని పెట్టుకున్నారు లోపల. ఇది కాకుండా ఒక సిగ్నల్స్ని అంటే డమ్మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని పంపిస్తూ ఉన్నారు వాతావరణంలోకి. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ 3 ప్లానెట్స్ కి ఫెడరేషన్ నుంచి ఏదైతే సిగ్నల్స్ వస్తున్నాయి మళ్ళీ రిసీవ్ చేసుకుంటుందో ఆ సిగ్నల్స్ రావటం మానేశాయి. ఎందుకంటే ఈ డమ్మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ దాన్ని బ్లాక్ చేస్తున్నాయి. ఒక డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైంది, ఫెడరేషన్ చూసింది కొద్ది రోజులు చూసిన తర్వాత ఇక దానికి డౌట్ వచ్చింది, ఇదేంటి సిగ్నల్ నుంచి ఏంటి రెస్పాన్స్ రావట్లేదు ఈ 3 ప్లానెట్స్ నుంచి అని. అప్పుడు తను ఇన్స్పెక్షన్ కోసం తను ఒక టీంతో బయలుదేరింది ఫెడరేషన్. అందులో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ప్లైడియన్సే ఉన్నారు. వాళ్ళు మొదటిసారిగా వాళ్ళు హై టెక్నాలజీ ఉంది ఫెడరేషన్లో అప్పటికి, కానీ స్టిల్ వాళ్ళు అక్కడ ఓడిపోయారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ టైమట్ అనే గ్రహం నుంచి దాడి ప్రారంభమైంది. అసలు ఆ ప్లానెట్ నే ముందు, ఎందుకంటే అక్కడి నుంచే సిగ్నల్స్ వస్తున్నాయి, సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు ఆ టీం. వాళ్ళు సడన్ గా వాళ్ళ మీద అటాక్ చేసేసి మొత్తం ఫెడరేషన్ షిప్స్ అన్నిటిని ధ్వంసం చేసేసారు వాళ్ళు. అలాగే 2 వైపులా యుద్ధం భయంకరంగా జరిగింది కాబట్టి 2 గ్రూపులు భయంకరంగా నష్టపోయాయి, చాలా వీక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ లాస్ట్ మినిట్ లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్లానెట్ ఎర్త్ చుట్టూ ఒక రింగ్ ఫామ్ చేసింది. అదేంటంటే డార్క్ ఫోర్సెస్ మెయిన్లీ ప్రధానంగా ఆపరేట్ చేస్తుంది ఎర్త్ మీదే కాబట్టి హెడ్ ఆఫీస్ ఎర్త్ చుట్టూ ఒక కంట్రోల్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు వాళ్ళు వెళ్తూ దానికోసం వాళ్ళ షిప్ ఏదైతే ఉంటుందో ఆండ్రోమెడా షిప్ ఒకటి,
డ్యామేజ్డ్ షిప్ ఒకటి తీసుకొని, ఈ యుద్ధంలో డ్యామేజ్ అయిన ఒక షిప్ ఉంది, దాన్ని తీసుకొని దాని మీద ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసారు, మెషిన్స్ ఇన్స్టాల్ చేసి 3D మ్యాట్రిక్స్ అనేది మొదటిసారిగా ఈ ప్లానెట్ ఎర్త్ చుట్టూ ఫామ్ చేయడం జరిగింది, కేవలం అక్కడ ఉండే డార్క్ ఫోర్సెస్ ని కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే. ఇది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ విశ్వం అంతా 5వ పరిధిలో ఉంది, ఎందుకు మన భూమి 3వ పరిధిలో ఉంది? ఆలోచించారా ఎప్పుడన్నా? అసలు మనుషులకి 3వ పరిధిలో ఉందన్న విషయం కూడా తెలియదే. ఇదొక ప్రపంచం అనుకుంటున్నారు, ఇందులో జీవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ కాదు. అందరూ ఈవెన్ పక్కనున్న వీనస్ కూడా 5వ పరిధిలోనే ఉంది, మార్స్ కూడా 5వ పరిధిలోనే ఉంది, కానీ ఎందుకు భూమి మాత్రమే ఎందుకు 3వ పరిధిలో ఉందని ఎవరికి డౌట్ రాదు. అంత న్యాచురల్ గా సెటప్ అనేది జరిగింది. ఇప్పుడు ఫెడరేషనే స్వయంగా వెళ్తూ వెళ్తూ ఇక్కడున్న డార్క్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేసే క్రమంలో ఈ భూమి చుట్టూ ఒక లేయర్ ని ఫామ్ చేసింది. దాన్ని మనము 3D మ్యాట్రిక్స్ లేయర్ అంటాం. దాన్ని ఎక్కడి నుంచి రిలే ఎక్కడి నుంచి? మూన్ నుంచి రిలే చేస్తుంది. మనం ఏదైతే మన చంద్రుడు అంటున్నామో మూన్, ఆ మూన్ నుంచి ఆ రిలే ఉంది, దాని ద్వారా రిలే అవుతూ భూమి మీద మ్యాట్రిక్స్ అనేది కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. భూమి చుట్టూ ఒక లేయర్ ఫామ్ చేసింది, ఒక హాలోగ్రఫీ లేయర్, హాలోగ్రామ్ అంటారు దాన్ని. ఒక హాలోగ్రామ్ ప్రొజెక్టర్ మూన్ మీద పెట్టారు వాళ్ళు. మనం ఏదైతే మూన్ అని చూస్తున్నామో ఇట్స్ ఏ హాలోగ్రామ్ ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టర్ భూమి మీద 3వ పరిధి లేయర్ ని ఫామ్ చేసింది. ఇప్పుడు 3వ పరిధిలో ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుందంటే, వాడి 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3వ పరిధి సూపర్ఫిషియల్ గా ఏదైతే 3వ పరిధి ఉందో దాని లోపల ఉన్న 5వ పరిధి కూడా అక్కడే ఉంది. ఈ గ్రహం 5వ పరిధి గ్రహమే. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఎవ్రీథింగ్, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, గాడ్ తో కనెక్టివిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ప్రతిదీ, నీళ్లు కూడా నీతో కనెక్ట్ అయ్యి నీతో మాట్లాడతాయి, టెలిపతి ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఈ భూమి 5వ పరిధి గ్రహంగా దాని యొక్క శక్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ భూమిని ఏం చేశారు? దానిపైన ఒక సూపర్ఫిషియల్ గా ఒక లేయర్ ఫామ్ చేశారు. ఎప్పుడైతే ఈ లేయర్ 3D మ్యాట్రిక్స్ లేయర్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మనుషులు ఏం చేశారు? వాళ్ళ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాంతో ఈ 3D లేయర్ వరకే వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళ 5 సెన్సెస్ లిమిటెడ్ అయిపోయాయి. ఇక మీరు చూడాలనుకున్నా మీరు చూడలేరు. మీరు ఓన్లీ 60%. ఇప్పుడు 5వ పరిధిలో ఉంది, 3వ పరిధి అంటే ఏంటి? 60%. ఇంకా మిగతా 2 పరిధులు కనపడవు, 4, 5 అంటే మిగతా 40% ఇన్విజిబుల్. మీకు ఓన్లీ ఈ 60% మాత్రమే మీరు చూడగలిగే కెపాసిటీ మీ కళ్ళకి, దాన్ని అనుభూతి చెందగలిగే మీ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మీ 3వ పరిధిని మాత్రమే అనుభూతి చెందగలుగుతాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అందరూ అక్కడ ఆ 3వ పరిధిలోనే ఉంటే ఎక్కువ ప్రమాదం ఉండదు. యాక్చువల్లీ గెలాక్టిక్ ఫెడరేషన్ ఉద్దేశం ఏంటి? కొంతకాలం ఈ ప్రాబ్లం ని వాయిదా వేయటం కోసం వాళ్ళు ఈ 3వ పరిధిని ఏర్పరిచారు. ఈ 5వ పరిధి గ్రహాన్ని 3గా మార్చారు, ఒక లేయర్ ఫామ్ చేసి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. 12,000 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూడాల ఫెడరేషన్, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయ్యింది ఆ విశ్వ ప్రభుత్వం. కానీ వస్తుంది 1000 సంవత్సరాలకు ఒకసారి అట్లా వచ్చి విజిట్ చేసి పోతున్నారు, కానీ వాళ్ళు పెద్దగా దీన్ని పట్టించుకోరు. కానీ ప్లైడియన్స్ మాత్రం విజిట్ చేస్తూనే ఉన్నారు ప్రతిసారి. వాళ్ళకంటూ వాళ్ళు ఒక టీం మెంబర్స్ వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి చూపించడం అన్ని జరుగుతూ ఉండేవి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 5 సెన్సెస్ సరిగ్గా పనిచేయట్లా ఈ 3వ పరిధి వల్ల. మనుషులందరూ ఇక్కడే ఆగిపోయారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వీళ్ళు అమాయకంగా ఉన్నారు, కానీ ఎవరైతే డార్క్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా ఈ 3వ పరిధిలోనే ఇరుక్కుపోయారు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఈ 12,500 సంవత్సరాల్లో చాలా ఎదిగారు. ఎలా ఎదిగారు? వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ అందుతోంది. ఎవరైతే రెప్టిలియన్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళకి బయట ఏదైతే వాళ్ళ విశ్వం ఉందో వాళ్ళ విశ్వం నుంచి వీళ్ళకి సపోర్ట్ అందుతుంది. సో కాబట్టి వీళ్ళకి టెక్నాలజీ పరంగా, ప్రాక్టీసెస్ పరంగా అన్ని వాళ్ళు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేశారు. వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఈ 12,500 సంవత్సరాలు వాళ్ళు చాలా ఎదిగారు విత్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ ఆరిజిన్. వాళ్ళ ఒరిజినల్ గా డార్క్ ఫోర్సెస్ యొక్క విశ్వం ఏదైతే ఉందో, ఓరియన్ కాన్స్టలేషన్, అక్కడి నుంచి వాళ్ళకి సపోర్ట్ అందుతూనే ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ మూన్ ఏదైతే ఉందో అదొక కంట్రోల్ గ్రిడ్, మ్యాట్రిక్స్ కంట్రోల్ గ్రిడ్ కాబట్టి దాన్ని వీళ్ళు హ్యాక్ చేశారు. అది జస్ట్ కంప్యూటరే కదా అది. ఆ కంప్యూటర్స్ అవి న్యూక్లియర్ రియాక్టర్స్ తో పనిచేసే కంప్యూటర్స్. చాలా పవర్ఫుల్ హాలోగ్రాము భూమి మీద ఉంది, భూమి చుట్టూ లేయర్ గా. సో దీని అంత పవర్ సప్లై అక్కడ
రియాక్టర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్టర్స్, అవి ఇస్తున్నాయి. అంతా బాగానే ఉంది, ఈ నడుస్తుంది. గడిచిన ఈ 12,000 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే డార్క్ ఫోర్సెస్, దాన్ని మూన్ మీద ఉన్నదాన్ని హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి దాని ద్వారా ఈ భూమి మీద కొన్ని నమ్మక వ్యవస్థల్ని, కొన్ని మతాల్ని సృష్టించారు, నమ్మక వ్యవస్థని సృష్టించారు. అన్ని రకాల మనుషులు ఒక పరిమితమైన ఆలోచన విధానంలో ఉండిపోయే విధంగా వాళ్ళు దాన్ని హ్యాక్ చేసి దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద జరిగే సంఘటనలన్నీ నిజమైనవి కాదు, కానీ అవి నిజంలాగా మీకు అనిపించే విధంగా ఇక్కడ క్రియేట్ చేయబడుతూ ఉంటాయి. అలా ఒక పరిమితమైన ఆలోచన విధానంలో ఉండిపోతారు. అందులో ఈ మ్యాట్రిక్స్ లో ఒక ప్రధానమైన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆల్రెడీ భూమి మీదకి తీసుకురాబడింది డార్క్ ఫోర్సెస్ ద్వారా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అసలు ఏ తప్పు లేదు, అది నిజానికి మానవాళికి మంచి చేస్తుంది, వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అట్లాంటి లైట్ ఫోర్సెస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాయి, కానీ స్పేస్ షిప్స్ లో వాడుతున్నాయి, ఇళ్లలో వాడతారు, వాళ్ళు అక్కడ ఏవైతే వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయో వాటిలో వాడతారు, వాళ్ళ కంప్యూటర్స్ లో వాడతారు, అన్నిట్లో వాళ్ళు వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు స్పేస్ షిప్ ఉంది, అందులో స్పేస్ షిప్ లో ఎవరైతే కమాండర్ ఉంటాడో అతని మైండ్ ని రీడ్ చేస్తూ ఉంటుంది ఆ స్పేస్ షిప్ కంప్యూటర్. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరుగుతుంది. సో ఈ విధంగా షిప్లు జస్ట్ మైండ్ తో ఇక్కడ ఫ్లైట్ మోడ్ లో వెళ్ళాలా, లేకపోతే ఇప్పుడు ఇల్యూమినార్ ఫ్లైట్ మోడ్ లో వెళ్ళాలా, ఇప్పుడు స్పేస్ షిప్స్ అనేవి ఎప్పటికప్పుడు మోడ్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జస్ట్ వాళ్ళ మైండ్ ని కంప్యూటర్స్, స్పేస్ షిప్ కంప్యూటర్స్ రీడ్ చేసి కమాండర్ ఏం ఆలోచిస్తే దాని ప్రకారం అది మోడ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా లాంగ్ డిస్టెన్సెస్ అనుకోండి, థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అనుకోండి, అది ఈ సుప్రా లూమినర్ స్టేట్ లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ తొందరగా, అంటే కొన్ని మినిట్స్ లోనే థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ని క్రాస్ చేయగలుగుతుంది ఆ స్పేస్ షిప్. అలా మోడ్ ని చేంజ్ చేసుకునే విధంగా వీళ్ళు జస్ట్ మైండ్ తోటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కంప్యూటర్స్ కి. అంటే వాళ్ళు ఏం ముట్టుకోకర్లేదు వాళ్ళు మైండ్ ద్వారా. అంటే మైండ్ ని రీడ్ చేయటం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న పనే. అది కొన్ని వేల సంవత్సరాలుగా ఆ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది, మైండ్ రీడింగ్ టెక్నాలజీ. అయితే అదే మైండ్ రీడింగ్ టెక్నాలజీని అక్కడ లైట్ ఫోర్సెస్ తనకు అనుగుణంగా వాడుకుంటున్నాయి, కానీ ఇక్కడ డార్క్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా వాడుతున్నాయి. అది హ్యూమానిటీని కంట్రోల్లో పెట్టుకోవడానికి, వాళ్ళని పరిమితమైన అవగాహనలో ఉంచడానికి, వాళ్ళని కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్, తాగుడు, వీటికే బానిస చేసే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళందరూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ హ్యూమానిటీ ఎప్పుడు రెండు రకాలుగా ఉంది కదా, ఇక్కడ రెండు గ్రూప్స్ ఉంది. ఈ రెండో గ్రూప్ లోని మొదటి స్టార్ సీడ్స్ కూడా మొన్నటిదాకా ఉన్నారు. అందరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు లోనయ్యే ఉద్యోగ వ్యాపారాల్లో, తిండి, ఆహారము, నిద్ర, వీటిల్లో మునిగిపోయి ఉన్నారు. ఇక వాళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయలేరు. గుర్తుంచుకోండి, ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చెయ్యాలన్నా వాళ్ళకి నాలెడ్జ్ కావాలి. ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏదైతే ఒక బాక్స్ లో ఇరుక్కొని ఉన్నారో, ఒక నమ్మక వ్యవస్థలో ఇరుక్కొని ఉన్నారో, దాని నుంచి బయటికి రాలేరు. మీరు వాళ్ళకి చెప్పండి, ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లో ఉంది, ఈ టైంలో ఎర్త్ జాగృతం అవుతుంది, ఈ టైంలో మరి కాంతి యుగంగా మారిపోబోతుంది ఈ గ్రహం, ఈ సమయంలో మీరందరూ మేల్కొనండి అనగానే వెంటనే వాళ్ళు అర్జెంటుగా సెలవు పెట్టి ఒక 11 రోజులు ధ్యానంలో కూర్చుంటారు అనుకుంటున్నారా? అలా చాలా మంది ఎవరు చేయరు. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆ ఏఐ కంట్రోల్లోనే ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్లోనే ఉన్నారు. వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, ఎందుకంటే వీళ్ళందరికీ కలిపి ఒకటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఒకటే సిపియు ఉంటుంది. ఆ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఒక మైండ్ ఉంటుంది, హైవ్ మైండ్ అంటారు దాన్ని, హైవ్ మైండ్. ఈ హైవ్ మైండ్ అంటే ఒకటే మైండ్ ఉంటుంది, వీళ్ళందరికీ కలిపి ఒకటే మైండ్. కొద్ది వేరియేషన్స్ తో ప్రతి ఒక్కడు ఇదే మాట మాట్లాడతాడు. ఇదంతా కాదు, ఈ ధ్యానం ఇవన్నీ కాదు, కష్టపడు, పని చేసుకో, తిను, ఎంజాయ్ చేయి, అవసరమైతే పక్కోండి ముంచు, కానీ ముందు డబ్బు సంపాదించు. ఈ హడావిడిలో ఉంటారు వీళ్ళందరూ. నువ్వు ఫైనల్ గా నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వు ధ్యానం గురించి మాట్లాడు, ఫోటాన్ బెల్ట్ గురించి మాట్లాడు, గ్రహాంతర వాసుల గురించి మాట్లాడు, దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ అయితే నాకేంటంటాడు. ఫైనల్ గా వాడికి ఏం కావాలి అన్నదే వాడు చూసుకుంటాడు. వాడు ఈ స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాడిని కంట్రోల్ చేస్తుంది, వాడిని పరిమితమైన అవగాహనలో ఉంచింది. వాడి 5 సెన్సెస్ అక్కడే ఉన్నాయి. డబ్బు సంపాదిస్తేనే జీవితం, మనం సుఖంగా ఉండాలంటే మనం ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇండియాలోనే డబ్బు బాగా సంపాదించుకోవాలి, సొంత ఇల్లు ఉండాలి, మన పిల్లల పెళ్లిళ్ళు తొందరగా చేయాలి. ఇట్లా వాడికి ఒక వ్యవస్థ, ఒక దాన్ని సాంప్రదాయం అని పేరు పెట్టేశారు ఈ మతాలన్నీ కలిపి.
కాబట్టి భయంకరమైన సాంప్రదాయాలు వచ్చేసినాయి. ఇప్పుడు నిజమైన సాంప్రదాయం ఏంటి? ధర్మమే నీ సాంప్రదాయం. యాక్చువల్లీ ధర్మం అంటే ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే మీ స్వధర్మం. అంటే నువ్వు ఒక భగవంతుడివని, నీలో ఉన్న ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది సాక్షాత్తు అది భగవంతుడే అని, మీరు భగవంతుడి యొక్క కదలిక, మీరు అంతే. జస్ట్ ఒక అల. మీరు భగవంతుడు మహాసముద్రం అయితే మీరు ఒక అల, అంతే. సో ఇలా మిమ్మల్ని మీరు తెలుసుకోవడము అనేది ఇక్కడ ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొన్నటి దాకా మీరు ఈ ధ్యానం నేర్చుకోనంత వరకు మీరు ఎలా ఉంటారు? మీరు ఈ ఉద్యోగ వ్యాపారాలు, ఆహారము, నిద్రలు, మాయ, వీటిల్లోనే ఇరుక్కుపోయి ఉంటారు. కానీ ఇందులోంచి ఇప్పుడు బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెడ్డదని కాదు. ఇక్కడ చాలా సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళ కింద. మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరుకుతుంది. మరి ఈ ఈ సంస్థలన్నీ కూడా డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉండి మనుషుల హ్యూమానిటీని కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి. సో ఇవన్నీ మనుషులకి తెలియకుండానే జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ కలిపి ఒకటే మైండ్ ఉంటుంది. సో కాబట్టి ఆ మైండే రన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాక్స్లోనే ఉండి ఆలోచిస్తారు. మీరు వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లోనే ఉంటారు అలాంటి వాళ్ళు, గమనించండి. మీరు ఏం చెప్పినా వాడు వెండు. ఇదంతా కాదంటాడు. ఎందుకంటే వాడు బాక్స్లోనే ఉంటాడు. వాడు అందులోంచి బయటికి రాకుండా మీరు మిమ్మల్ని ఫిక్స్ చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. పరిస్థితులు ఇంచుమించుగా అందరికి ఒకలాగానే ఉంటాయి. కానీ స్మాల్ వేరియేషన్స్లో అందరూ ఒకే నమ్మక వ్యవస్థని, ఒకే మైండ్ని కలిగి ఉంటారు. కానీ స్టార్ సీడ్స్ అలా కాదు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు, సరికొత్తగా ఆలోచిస్తారు. అది దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ బాడీ. ఆ హ్యూమన్ బాడీలో ఒక క్రియేటివిటీ ఉంది. ఎందుకంటే ఇందులో 12 చక్రాలు 12 డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి తెలుసా? ఎవడైతే బాక్స్లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడో సిన్సియర్గా డబ్బు సంపాదించుకుంటూ, సొంత ఇల్లు సంపాదించుకుంటూ, కానీ వాడికి ఆ 12 DNA సంగతి వాడికి తెలియదు కదా. వాడు అదర్ డైమెన్షన్స్తో మనం కనెక్ట్ అవ్వచ్చు అనే విషయం తెలియదు కదా వాడికి. కానీ ఇదే ఆనందం. కొత్త సినిమా వస్తే మళ్ళీ రిలీజ్ అయిన సినిమాని తీసుకొచ్చి ఇంట్లో చూస్తే ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో పైరేటెడ్ మూవీస్ చూసుకుంటూ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక యంత్రాల్లాగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ పని అదే. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళావా, రాత్రికి వచ్చావా, సినిమా చూసావా, పడుకున్నావా, ఇంకింతే లైఫ్. ఈ 7 చక్రాస్, 12 చక్రాస్, యాక్టివేషన్స్, ఎర్త్ ఫోటాన్ బెల్ట్, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ దీనికే లోనై ఉన్నారు. డార్క్ ఫోర్సెస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా వాడుతుంది, చాలా విపరీతంగా మనుషుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. సో కాబట్టి మెజారిటీ ఇక్కడ ఇలాగే ఉంటుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు అవతల వ్యక్తి, వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, ఇంకెక్కడో బయట ఉంటారు, వాళ్ళని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలా అర్థం చేసుకున్నప్పుడు మీరు అయ్యో నేనే తప్ప లేకపోతే ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు వినట్లేదు, ఈజ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఫాలోయింగ్ వన్ థింగ్ అన్నప్పుడు మీరు అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు. కానీ కాదు. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే నమ్ముతున్నారో అది నిజంగా, అది సత్యంగానే కాదు. ఎవరైతే మిమ్మల్ని మీరు తెలుసుకొని సత్యాన్ని మీ లోపల నుంచి మీరు ఆవిష్కరించుకుంటారో అదే ట్రూత్. వీళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా నీ ట్రూత్ నీదే. అది తెలుసుకోవడానికే మీరు ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ గడిచిన ఈ 17 సంవత్సరాల్లో నేను చేసిన సాధనల్లో, నేను చేసిన రీసెర్చ్లో భాగంగా నేను మీకు చెప్తున్నాను. ఆత్మపరమైన రీసెర్చ్లో భాగంగా ఇక్కడ మీకు ఆత్మ నుంచి ఎంత సపోర్ట్ దొరుకుతుంది, లైట్ ఫోర్సెస్ నుంచి ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే నమ్ముతున్నారో బయట వీడియోస్ ద్వారా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో ఏదో చేసేస్తుంది మనందరినీ, ఎవరిని చేస్తుంది? ఎవడైతే నిద్రపోతున్నాడో వాడిని చేస్తుంది. ఎవడైతే మేల్కుంటున్నాడో ధ్యానంలో వాడిని ఏం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. ఇక్కడ నీ మైండ్, యువర్ మైండ్ ఇస్ ద కీ. నీ మైండ్ జాగృతమైతే నువ్వు అందులోంచి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్లోంచి నువ్వు బయటకు వస్తావు. అవుట్ ఆఫ్ బాక్స్ నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. దిస్ ఈస్ ద సీక్రెట్. ఈ సీక్రెట్ను మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటారు, సొసైటీని కూడా అర్థం చేసుకుంటారు. మీ స్పిరిచువల్ సొసైటీస్లో కూడా మాయ ఉంది, దాన్ని కూడా అర్థం చేసుకుంటారు. కొంతమంది సాంప్రదాయవాదులు ఉన్నారు మీ దగ్గర కూడా. అదేంటంటే ఆనాపానసతి పట్టుకోవాలి, ఛానలింగ్స్ పట్టుకోవద్దు, లేకపోతే ఇంకేదో సేతు విజ్ఞానాన్ని పట్టుకోవద్దు, గ్రహాంతరవాసుల్ని పట్టుకోవద్దు అనే పిచ్చి జనం కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇంకా ఆనాపానసతి మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మిమ్మల్ని పడుకోబెట్టాలని ప్లాన్ వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆనాపానసతి వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. అది జస్ట్ ఎంట్రన్స్, జస్ట్ ఒక్క ఎంట్రన్స్ గేట్ మాత్రమే. అసలు నువ్వు ఆ గేట్ తీసుకొని లోపలికి వెళ్తే చాలా ఉంది, చాలా గ్రహాలు ఉన్నాయి, చాలా నక్షత్ర మండలాలు ఉన్నాయి.
ఇంకా లోపల చాలా గొప్ప గొప్ప యోధులైన సేతు లాంటి మాస్టర్లు, ఇంకా గొప్ప గొప్ప మాస్టర్ రామ్తా లాంటి డివైన్ మాస్టర్స్ ని కనెక్ట్ అవుతారు. చాలా అద్భుతాలు జరగడానికి ఉన్నాయి. సో ఇంకా ఎన్నింటినో మీరు సాధించాలంటే ముందు ఈ గేట్ దాటాలి కదా. సో ఈ మాయని కూడా దాటాలి. పత్రిసార్ అట్లా చెప్పాడు ఇట్లా చెప్పాడు అనుకుంటూ మళ్ళీ ఇక్కడ ఒక పరిమితమైన విధానాన్ని మీ మీద బంధించడానికి చూస్తూ ఉంటారు. అది కూడా కాదు. ఇక్కడ మీరు ఒక పక్షిలాగా ఎగిరిపోవడానికి ఉపయోగపడే సంస్థే పిఎస్ఎస్ఎం. ఇక్కడ పత్రిసారు ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నవి, రష్యాలో ఉన్నవి గొప్ప గొప్ప యోధులైన వాళ్ళందరివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఎందుకు పెట్టాడు? మీరు యానాపాన శక్తి దగ్గర ఆగిపోమని కాదు. ఇది దీంతో స్టార్ట్ చేసిన మీరు ఇంకా ఎక్కడెక్కడికో ఎదగాలి. మీరు ఒక ఫ్రీ బర్డ్ అయిపోవాలి. ఎలా అయితే ఆధ్యాత్మిక సంస్థలు గురు పరంపరలో ఒక వ్యక్తిని ఒక దగ్గర బంధిస్తాయో అలా మీరు ఉండకూడదని ఈ సంస్థని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు నిజంగా సాధన చేయాలి. ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ మన సొసైటీలో నడుస్తుంది, బయట సొసైటీలో నడుస్తుంది. ఫైనల్ గా ఈ డ్రామాను అర్థం చేసుకొని మీరు రియల్ గా రియలైజ్ అవ్వాలి, నిజమైన ఎరుకని సాధించాలి. అప్పుడు మీరు ఈ పిరమిడ్ సొసైటీలో నిజమైన పిరమిడ్ మాస్టర్ గా ఎదుగుతారు. ఇప్పుడు అందరినీ మనం మాస్టర్ అంట. ఎవరు మాస్టర్ కాదు ఇక్కడ, కానీ ఎవరు తనని తాను తెలుసుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాస్టర్స్. ఎవరైతే తన సోల్తో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు మాస్టర్స్. ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఉన్నతమైన అవగాహనతో దృష్టికోణంతో చూస్తున్నారో, అంటే కేవలం ఈ ప్రపంచము మన సొసైటీయే కాదు, అసలు ఈ గ్రహం ఎలా ఉంది, గ్రహం యొక్క పొజిషన్ ఏంటి, ఈ విశ్వంలో మన గ్రహం యొక్క స్థానం ఏంటి, ఈ లెవెల్లో ఆలోచించే వాళ్ళు కావాలి. ఇప్పుడు నేను, నా కుటుంబం, మా సొసైటీ, మా కులం, ఇది కాదు, మా నేషన్, దేశభక్తి, ఇవన్నీ కాదు. అసలు ఈ విశ్వంలో నీ లక్ష్యం ఏంటి అన్న తెలుసుకోవాలి. మీరు ఇక్కడ ఈ సమయంలో మీరు భూమి మీద ఎందుకున్నారు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ. మరి ఈ సమయంలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఎంతో మంది ఛానలర్స్, ఉన్నతమైన గొప్ప గొప్ప ఛానలర్స్ ఉన్నారు ఈ టైంలో. బ్రూస్ లిప్టన్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. రే చంద్రన్ లాంటి గొప్ప గొప్ప ఛానలర్స్ కూడా ఉన్నారు ఈ సమయంలో భూమి మీద. మరి వాళ్ళందరూ ఛానల్ చేస్తున్నారు గొప్ప ఇన్ఫర్మేషన్ని. సో మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? మన మధ్యలోనే ఉంటుంది. మన స్టార్ సీడ్స్ని యాక్టివేట్ చేయడానికే ఇదంతా. సో అయితే బాహ్యంలో నీకు మీడియాలో 100 రకాలైన మాయలు ఉంటాయి. సో అవన్నీ విని భయపడిపోయి ఏదో జరిగిపోతుంది, ఏదో కొంపలు ముంచేస్తుంది అని భయపడకండి. మీకు మంచే చేస్తుంది. కానీ మీరు నిద్రపోతున్న డెఫినెట్గా వాడి మరింతగా కూరుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవడైతే బాక్స్ లోపలే ఉన్నాడో వాడికి ప్రమాదం ఏఐ వల్ల. ఎందుకంటే వాడు ఇంకా బానిస అయిపోతాడు రోజు రోజుకి. కానీ మేల్కొన్న వాడికి ఏం ప్రాబ్లం? అసలు ఏఐతో సంబంధం లేదు, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ కదా. నువ్వు న్యాచురల్ ఇంటెలిజెన్స్, నువ్వు నీ సోల్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి నీ ఇంటెలిజెన్స్ చాలా హైయెస్ట్లో ఉంటుంది. సో అది నీ ముందు ఆర్టిఫిషియల్, ఒక ప్లాస్టిక్ గులాబీ లాంటిది. అది నువ్వు ఒరిజినల్ గులాబీ లాంటి వాడివి. నువ్వు, నీ దగ్గర సుగంధం ఉంటుంది, నీ దగ్గర కనెక్టివిటీ ఉంది, డైరెక్ట్గా సోర్స్తో కనెక్టివిటీ ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్, ఒక సిపియుకి మాత్రమే పరిమితమైన జనాభా వీళ్ళందరూ. సో కాబట్టి ఈ జనాభాలోకి దూరిపోకండి. ఎవరైతే సిన్సియర్గా మెడిటేటర్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరందరూ మళ్ళీ నార్మల్ పాపులేషన్లో దూరిపోయి ఈ వీడియో ఏంది ఇలా చెప్పారు, ఆ వీడియోలో ఏంది ఇలా చెప్పారు, ఇదేంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది వాళ్ళు అలాగే చెప్తారు. అసలు మీరు తెలుసుకోవాల్సింది ఈ వీడియోలు చూసి కాదు, మీ లోపలికి మీరు వెళ్ళి తెలుసుకోవాలి. అసలు మీరేంటో మీ లోపలికి వెళ్ళి తెలుసుకోండి. మీకు తెలియజేయబడుతూనే ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, మిమ్మల్ని మేల్కొల్పడానికే ఈ క్లాసు. ఇంతకు మించి ఇంకేముంటుంది ఈ క్లాస్? ఆలోచించండి. సో ఇక్కడ విషయాలు మీ ముందు ప్రస్తావించబడతాయి. దీని మీద రీసెర్చ్ చేయాలి మీరు. ఇక్కడ ఏదైతే నేను మీతో మాట్లాడుతున్నానో ఇదంతా నాకు ఎక్కడి నుంచి లభించింది? ఇక్కడి నుంచేనా, లేకపోతే నేను పోయి స్పేస్ షిప్లో వేరే గ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి నేర్చుకొని వచ్చానా ఒక 3 నెలల క్రాష్ కోర్స్ చేసి? లేదే, నేను ఇక్కడే ఉన్నాను కదా మీ ముందే. ఇదే గ్రహం మీద ఉంటున్నా, ఇదే ప్రదేశంలో ఉంటున్నా, సాధారణ మానవుల్లాగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిధిలోనే ఉంటున్నా నేను కూడా. ఈ మాయ అంతా నేను అర్థం చేసుకున్నా. సో కాబట్టి ఈ మాయలో ఉంటూనే మరో పక్కన నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను. కానీ ఎందుకంటే ఈ మాయ నీ ముందు నథింగ్. నువ్వు ఆ దాంట్లో ఉండే నువ్వు ఒక ఎన్లైటెండ్గా ఎదగచ్చు. ఎన్లైటెండ్ అంటే ఏదో గొప్పవాడని కాదు, ఈ మాయను అర్థం చేసుకున్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్, అంతే. మాయ ఉంది అని తెలుసుకోవడమే దాన్ని అర్థం చేసుకోవడం. అదే కదా జీవితం అంటే. సో ఈ జీవితం మీకు అందుకే చాలా
ప్రధానమైంది. ఈ సమయంలో ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జన్మ జన్మల అదృష్టం అంటారు పైన వాళ్ళు. చాలా మందికి అవకాశాలు రావట్లే ఇక్కడ జన్మలు తీసుకోవడానికి కానీ, ఇక్కడ వర్క్ చేయడానికి కానీ, ఈవెన్ వాకిన్స్‌గా కూడా ఇక్కడికి రావడానికి కూడా చాలా మంది పెద్ద లైన్ ఉంది పైన. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ ఉండటం అనేది చాలా ఒక అద్భుతమైన విషయం. ఎంత మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏఐ కంట్రోల్‌లో ఉండి, మ్యాట్రిక్స్ కంట్రోల్‌లో ఉండి, ఇక్కడ వర్క్ చేస్తున్న క్రమంలో వీళ్ళకి ఇక్కడ మజా వస్తదనమాట స్టార్ సీడ్స్‌కి. రియల్‌గా వర్క్ చేస్తే. మీ పవర్స్ ఏంటో ఇక్కడ మీకు తెలుస్తాయి క్లారిటీగా. మీరు దీన్ని మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు ఓడించగలుగుతారు. వాళ్ళ మధ్యలోనే ఉండి, వాళ్ళతో కలిసిపోయి మీరు ఓడించగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే మీరు కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకుంటేనే ఎంజాయ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే డార్క్ ఫోర్సెస్ ఎప్పుడు చెడ్డవి కాదు. గుర్తుపెట్టుకోండి. అవగాహన తక్కువ ఉన్నాయి. అలాగే మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు బాక్స్‌లో ఉండి ఆలోచిస్తున్నారా? ఔట్ ఆఫ్ బాక్స్ ఏమైనా థింక్ చేయగలుగుతున్నారా? అప్పుడే మీకు మీ లోపల ఉన్న సోల్‌తో మీ కనెక్టివిటీ ఉన్నట్టు లెక్క. ఏదో ధ్యానాలు చేసుకుంటా పోతున్నాం డైలీ, ఇంకేదో నడుస్తోంది, ఇంకేదో ఎక్కడో ఏదో చేస్తున్నాం. ఇది కాదసలు. నిన్ను నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావబ్బా? దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మిషన్ ఇవ్వబడింది. ఎవరో ఇక ఏదో చేస్తూ ఉంటారు భూమి మీద. ఆధ్యాత్మికమైన వర్కులు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్‌లో ఉంటారు. కొంతమంది శాకాహారం గురించి బోధిస్తూ ఉంటారు. కొందరు ఇంకేదో చెప్తూ ఉంటారు. కొంతమంది మెర్కబాల గురించి బోధిస్తూ ఉంటారు. కొంతమంది క్రిస్టల్స్ గురించి బోధిస్తూ ఉంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్, మిషన్స్ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికమైన మిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే రియల్‌గా లైట్ వర్కర్స్ అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏవైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వీళ్ళు ఏదైతే బాక్స్ లోపలే ఉండి ఆలోచిస్తున్నారో, ఇవన్నీ కాదు, మనం కష్టపడి సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, అసలు ఇదంతా ఎర్త్ పోటాన్ బెల్ట్ ఇవన్నీ మేము నమ్మము. మాకు దేవుడున్నాడు. మేము అన్ని గుళ్ళకి, గోపురాలకి వెళ్ళి పూజ చేపించుకుంటాము. మేము ఇట్లనే ఉంటాము. మాకు ఈ వినాయక చవితే బాగుంది. ఇట్లనే ఎన్ని పండగలు చేసుకుంటాము అని అనుకున్నారనుకోండి, చేసుకోండి వాళ్ళ పని. ఎందుకంటే వాడు ఆ బాక్స్‌లోనే ఉంటున్నాడు. వాడు అది గుర్తుపట్టాలి మీరు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి మీరు. నేను బాక్స్‌లో ఉన్నానా? ఔట్ ఆఫ్ బాక్స్ ఉన్నానా? నువ్వు ఏ కంట్రోల్‌లో మ్యాట్రిక్స్ కంట్రోల్‌లో ఉన్నారు అంటే ఈ బాక్స్‌లోనే ఉన్నారు. మన సాంప్రదాయం ఇది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం గుళ్ళకి పోవాలా? మన దేవుళ్ళు ఇది. ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఈ మతాలు పట్టుకొని మీరు సాంప్రదాయాలని ఏదైతే మీరు మోసపోతున్నారో అదొక ప్రోగ్రామ్. ఇట్స్ క్రియేటెడ్ బై ద డార్క్ ఫోర్సెస్. ఇట్స్ అ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్. దాన్నే మీరు సాంప్రదాయాలు అనుకుంటున్నారు. అందులోంచి మీరు బయటికి రావాలంటే మీరు జస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకు విషయాలు అర్థమవుతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకున్నంత మాత్రాన కొంతమంది ఉంటారు, మేము మెడిటేషన్ మాస్టర్లం కాబట్టి మేము గుళ్ళకి పోము అనుకుంటుంటారు. అదొక మూర్ఖత్వం. అట్లా కాదు. అసలు వాట్ ఈస్ వాట్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకో. మీరేంటో ఫస్ట్ మిమ్మల్ని తెలుసుకోండి అబ్బా. మీరేం ఎదిగిపోలా ఇంకా. జస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. అసలు మీరు ఎవరో తెలుసుకోండి. దెర్ ఆర్ బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎంత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మీరెప్పుడు ఆ పరిమితంలోనే ఉండిపోయి ఆ చిన్న చిన్న పనులే చేసుకుంటూ మేము లోక కళ్యాణం చేస్తున్నాం అని అనుకోకండి. భ్రమల్లో ఉండకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం నిరంతరం చేయండి. ఈ విశ్వం గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానికి సంబంధించిన క్లాసులే ఈ మధ్య జూముల్లో వస్తున్నాయి. కొంతమంది మాస్టర్స్ నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు యూనివర్స్ గురించి. అవుట్ ఆఫ్ యూనివర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. క్రియేటర్ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. క్రియేటర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాము. యూనివర్సల్ లాస్ గురించి మాట్లాడుతున్నాము. యూనివర్సల్ ఎలా పనిచేస్తుంది, యూనివర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, నీ హ్యూమన్ బాడీ యొక్క గమ్యం ఏంటి, అసలు నువ్వు సోర్స్ వైపు ఎలా అడుగులు వేయచ్చు, అసలు నీకు ఏదైతే మన యూనివర్స్ సెంటర్, గెలాక్టిక్ సెంటర్ ఉందో దాంతో నీకున్న కనెక్టివిటీ ఏంటి, అసలు అల్సియాన్ అంటే ఏంటి, అల్సియాన్తో నీకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ముందు ఈ బాక్స్ నుంచి బయటకు వస్తే మీకు చాలా విషయాలు తెలిసినప్పుడు చాలా ఆనందంగా, తృప్తిగా ఉండగలుగుతారు ఈ భూమి మీద. అసలు మీ జీవితానికి పరమార్థం ఏంటి అనేది మీకు తెలిసినప్పుడు మీ జీవితంలో నిజమైన ఆనందం ఉంటుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అప్పటి వరకు మీరు ఒక యంత్రమే. మనుషులందరూ మీ అందరికీ ఒక్కలాగానే కనబడతారు. అందరూ సాటి మనిషి అనుకుంటారు. అందరినీ రెస్పెక్ట్ ఇవ్వండి, సాటి మనిషే. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ వాళ్ళందరూ సాటి మనుషులైనంత మాత్రాన నువ్వు వాడికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ బానిసత్వంలోంచి మీరు పక్కకు వస్తారు. అందుకే ఎవరైతే స్టార్ సీడ్స్ తనని తాను తెలుసుకునే క్రమంలో సాధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళు క్రమంగా ఈ సొసైటీ నుంచి విడిపోతారు. ఈవెన్ పిరమిడ్ సొసైటీ నుంచి కూడా విడిపోతూ ఉంటారు చాలా మంది. ఎందుకని?
ఎందుకంటే వాళ్ళ మార్గం ఇంకా దీనికి అతీతంగా వెళ్ళాలని, ఇంకా హయ్యర్కి వెళ్ళటానికి, ఇంకా కొంతమంది వివిధ వేరే వేరే మార్గాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు, వేరే సంస్థల్లో కూడా వెళ్ళిపోయి వేరే వేరే సాధనలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికి? వాళ్ళ ఎదుగుదలలో భాగంగానే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆనాపానసతి ఉపయోగించుకొని ఎదగాలి, అంతేగాని అక్కడే ఆగిపోవు. ఒక దగ్గరే ఉండడానికి కాదు ఈ సంస్థ, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ర్యాకెట్ల ముందుకు తీసుకెళ్ళడానికే ఉంది. ఎంతో మంది గురువులు ఈ PSSM లో ఉన్నారు, కానీ బయటికి కనిపించరు. ఎందుకంటే మేము నోరు విప్పి మాట్లాడాలన్నా కానీ మీరందరూ ముందు బాక్స్ లోంచి బయటకు వస్తేనే మేము మాట్లాడాలి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఎంతో మంది శరీరాన్ని జాగ్రత్త పరచుకోవడానికి ఈ సమయంలో ఎన్నో అవకాశాలు అందివ్వబడుతున్నాయి. ఈ సమయంలో ఎనర్జీ హై లెవెల్లో ఎలా ప్రసరిస్తోందంటే, ఎనర్జీ చాలా ఉన్నతమైన నక్షత్ర మండలాల నుంచి, సూర్య కేంద్రం నుంచి, అలాగే అల్సియాన్ నుంచి ప్రత్యేకంగా ఎనర్జీస్ వస్తున్నాయి ఈ టైంలో. అదంతా మీరు రిసీవ్ చేసుకొని మీ యొక్క ప్రయాణాన్ని విశ్వ చైతన్యం వైపు కొనసాగించవచ్చు. ఈ భూమి మీద మీ యొక్క కాంతిని ప్రసరింపజేయచ్చు. ఎలా అయితే సూర్యుడు తన బాధ్యతను నిర్వహిస్తూ ఈరోజు అన్ని గ్రహాలకు తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు, ప్రతి గ్రహాన్ని 5వ పరిధి గ్రహంగా మారుస్తున్నాడు. ఈ ప్రతి గ్రహం ఎసెండ్ అవ్వడానికి సూర్యుడే కారణమవుతున్నాడు. అలా మీరు కూడా ఒక సూర్యుడిలా మారాలి. మీరు కూడా మీ యొక్క కాంతిని ప్రసరించడానికి తగ్గట్టుగా మీ శరీరాన్ని అనువుగా తయారు చేసుకోండి. చెక్ చేసుకోండి, ఈ రోజు నుంచి మీరు ఎలా ఉన్నారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు పరిమితమైన ఆలోచన విధానంలో ఉన్నారా, లేక అపరిమితంగా ఆలోచిస్తున్నారా? అద్భుతంగా. అపరిమితమైన ఆలోచనలు అంటే అపరిమితంగా ఎక్కువ ఆలోచించడం అనుకున్నారు కాదు. అపరిమితమైన ఆలోచనలు అంటే అపరిమితం గురించి ఆలోచించడం, పరిమితం గురించి కాకుండా. ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉందో, ఏదైతే ఒక శక్తి ఉందో, ఆ శక్తిని స్వీకరించే విధంగా మీ ఆలోచనలు సాగుతున్నాయా లేదా? ఎందుకంటే ఆహారం, కేవలం ఆహారం, మీకు అందివ్వబడే ఆహారం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఒక పరిమితమైన ఆహారం. అంటే ఏ ఆహారం తీసుకుంటే మీకు ఎరువుల ద్వారా మళ్ళీ ఈ వీటిదేంటి దాన్ని ఏమంటారు, మన జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్తో కూడుకున్నటువంటి ఫుడ్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రపంచం. ఎందుకంటే మీ ఆర్గానిజం ఎప్పుడు ఎలా ఉండాలి? జెనెటికల్లీ మోడిఫైడ్ అయి ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. డార్క్ ఫోర్సెస్ ఎప్పుడు జెనెటికల్లీ మిమ్మల్ని మోడిఫై చేస్తూనే ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే మీరు పరిమితంలోనే ఉండాలి, అప్పుడే మీరు బానిసలుగా పనిచేయగలుగుతారు. మీరందరూ లైఫ్లో సెటిల్ అయిపోయాం, మా జీవితం అయిపోయింది, మా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మేము ఫారెన్లో సెటిల్ అయ్యాం అనుకున్న వాళ్ళందరూ ఈ కోవలోకే వస్తారు. మిమ్మల్ని మీరు తెలుసుకున్న వాళ్ళందరూ మళ్ళీ స్టార్ సీడ్స్ కోవలోకి వస్తారు. మీరు ఎక్కడైనా ఉండండి అబ్బా, మీరు తప్పు, అదేం తప్పు కాదు, ఉద్యోగాలు చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి అబ్బా. మీరు ఈ బాక్స్లో ఉండి ఏమైనా చేసుకోండి, ఏ కంట్రోల్లోనే ఉండండి, కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ తెలుసుకోండి. అది కూడా మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఈ బాక్స్లోంచి బయటికి రావడానికి ఇప్పుడు ఇదంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి, యూనివర్స్ కూడా. అయితే ఇది ఫ్రీ విల్ ప్రపంచం. సో కాబట్టి ఇక్కడ అందరికీ ఫ్రీడమ్ ఇవ్వబడింది. ఇక్కడ ఎవరిని బాక్స్లోంచి బయటికి రా అని నువ్వు గదవించడానికి వీల్లేదు, అరవటానికి వీల్లేదు. అందరికీ నేర్పిస్తాం అంతే ధ్యానం. ఆ తర్వాత వాళ్ళ చాయిస్. అందరికీ తెలియజేయడం వరకే. ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో తెలియజేస్తున్నారు అంతే. ఆ తర్వాత దాన్ని పాటిస్తారా లేదా అనేది మనకు అనవసరం. అదొక బీజం. వ్యవసాయదారుడు ఎలా అయితే విత్తనాలు నాటుతూ ఉంటాడో, అది ఆ తర్వాత అది మొలుస్తుందా లేదా అనేది ప్రకృతికి రిలేటెడ్, అది వాడికి సంబంధం లేదు. అలాగే ఈ భూమి మీద ఒక రైతులాగానే మనం కూడా పని చేస్తూ ఉండాలి స్వచ్ఛంగా, అంతే. కేవలం మనతో మనము ఉండాలి. ఎంతెంతగా అయితే మనతో మనం ఉంటామో గుర్తుపెట్టుకోండి, అంతంతగా మనం ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాము. ఒక క్రియేటివ్ ఐడియాలజీ అనేది మీలో వస్తుంది. మీకు ఇంటర్నెట్లో బోల్డంత సమాచారం ఉంది, కానీ అది ఒక మనిషి ఎసెండ్ అయిపోయి 5వ పరిధిలోకి వెళ్ళిపోయి ఒక కొత్త యుగాన్ని ఆవిష్కరించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నెట్లో ఉంది. ఎందుకంటే కొంతమంది నెట్లో ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తున్నారు ఛానలింగ్ చేసి, కానీ అది మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీరు బాక్స్లో ఉన్నారు, ఇంకా అందులోంచి బయటికి రావట్లా మీకు. అది మీరు చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కొంతమంది దగ్గరికే ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ హైగా ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ ఫ్రీక్వెన్సీ, యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని ఎలా ట్యాప్ చేస్తుంది అంటే మీ ఫ్రీక్వెన్సీని బట్టే మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. మీకు యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఒకటే, దానికి తెలిసింది వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ తప్ప ఇంకా వేరే లాంగ్వేజెస్ దానికి రావు. అది గుర్తుంచుకోండి. సో మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు, మీ వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మాత్రమే యూ విల్ అట్రాక్ట్ ద థింగ్స్.
అది ఏం అట్రాక్ట్ చేస్తారు? ఈ గ్రేటెస్ట్ థింగ్స్ ఏవైతే బ్రూస్ లిప్టన్ ఆర్టికల్స్ కానీ, లేకపోతే గొప్ప గొప్ప ఛానలర్స్ ఏవైతే డౌన్లోడ్ చేసి మీకు ఆ లేడీ క్వానియన్వి, గొప్ప గొప్ప మెదర్ మేరీ ఛానలింగ్స్, అలాగే క్రియేటర్ ఛానలింగ్స్, ఇవన్నీ మీకు అందజేస్తూ అవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి. మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది, ఈ శరీరం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇట్స్ ఫిజికల్ బాడీ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇట్స్ ఎ డివైన్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఉన్న టెక్నాలజీ ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని కాలు గోటికి కూడా పనికిరాదు. కానీ మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు డార్క్ ఫోర్సెస్. వీళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకుండా వీళ్ళని మతాల్లో ఇరికిచ్చేసేయండి. వాళ్ళ ఫుడ్లో ఎక్కువ నాన్ వెజ్ ఉండేలా చూసుకోండి. వాళ్ళు మ్యాక్సిమం బార్ షాపుల్లో ఉండేలా ఎక్కువ షాపులు రెడీ బార్లు ఎక్కువ పెట్టండి. సో జస్ట్ ఈ సిగరెట్లు, తంబాకులు, మందులు అన్ని పెట్టండి. మన హ్యూమానిటీకి నష్టం చేసేవన్నీ పెట్టండి. పెట్టి వాళ్ళని లీడ్ చేయండి. అప్పుడు వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. ఇది కాక మళ్ళీ ఫియర్ని రిలీజ్ చేసే పెద్ద పెద్ద మెషినరీస్ ఉన్నాయి. అవన్నీ వేవ్స్ రూపంలో ఒక ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు వాతావరణంలో. మరి వీటన్నిటి నుంచి మీరు బయటపడటం ఎట్లా? ఇన్ని ఉన్నాయి కదా, మేము ఇంత బలమైన వ్యవస్థ నుంచి మేము ఎట్లా బయటికి రావాలి అన్నదానికి ఒకటే ఆన్సర్: యు ఆర్ ద గాడ్. మీరు దేవుడు అన్న విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుపడితే ఇవన్నీ మీకు ఎల్కేజీ లాగా కనబడతాయి. వెంటనే మీ చిన్న నలుసుతో సమానం అనమాట మీ కళ్ళ ముందు ఈ పెద్ద వ్యవస్థ మొత్తం. అందుకే కదా డార్క్ ఫోర్సెస్ భయపడేది. ఎక్కడ నువ్వు దేవుణ్ణి అన్న విషయం నువ్వు తెలుసుకుంటావేమో అన్న ఉద్దేశంతోటే కదా మతాల్ని సృష్టించింది. ఎందుకంటే కదలకుండా కూర్చుంటే కాంతి అయిపోయే ప్రమాదం ఉంది, నువ్వు లైట్గా మారిపోతావు. ఏం లేదు, కదలకుండా కూర్చుంటే చాలు, పని అయిపోతుంది మీకు. కానీ ఆ కదలికలు అనేది మీలో కలిగించే విధంగా ఫ్యాషన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, సినిమాలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, సొసైటీ ఎప్పుడు మారిపోతున్నట్టు మీకు భ్రమ కల్పిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు భ్రమ కల్పిస్తుంది ఈ సొసైటీ. కానీ నిజానికి మీరు అక్కడే ఉంటారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. అందులోంచి ఒక ఇంచు కూడా మీరు బయటికి రారు. ఎందుకంటే మీరు ఫ్యాషన్స్లోనే ఉండిపోయారు. నమ్మక వ్యవస్థలోనే, జీవితంలో సెటిల్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కడికి మనుగడ భయం అనేది ఒకటి ఉంది. మనుగడ భయం, ఈ సర్వైవల్ ఫియర్ అనేది ఏదైతే ఉందో అది ఈ భూమి మీద నడిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అసలు మీకు ఒక దేవుడికి మనుగడ భయం ఎందుకు ఉంటుందబ్బా? ఉండదు. కానీ వాడు దేవుడు అని తెలియకుండా జాగ్రత్త పడే సంస్థలు చాలా ఉన్నాయి భూమి మీద. వాళ్ళ ఆధునికమైన టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఇందుకే వాడుతున్నారు అంతే. అయితే దీన్ని బలవంతంగా వాళ్ళు నీ మీద ఏం రుద్దట్లేదు. అది మీ చాయిస్. ఫైనల్గా మీరు దాన్నే ఎన్నుకున్నారు. అందులో మీలో చాలా మంది స్టార్ సీడ్స్ ఎన్లైట్ అవ్వడానికి ఇక్కడికి రాలా. చాలా మంది మూడో పరిధి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం, ఆ బాక్స్ లో కూర్చుంటే ఎలా ఉంటుంది, ఆ బాక్స్ లో ఆ పరిమితమైన జీవితం అనుభవిస్తే ఎలా ఉంటుంది, ఆ జీవితాన్ని నేను అనుభవిద్దాం, అందులో ఉండే బాధలన్నీ పొందుదాం, అందులో ఉండే ఉద్యోగాలు, అందులో ఉండే ఒత్తిళ్లు అన్ని ఆ అనుభవాలని పొందాలి అని అనుకొని వచ్చారు కొంతమంది. అందుకే వాళ్ళు అట్లా ఉండిపోయారు. వాళ్ళే అసలు మ్యాట్రిక్స్ కి ప్రాణం పోసేది వాళ్ళే. ఎందుకంటే మ్యాట్రిక్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ మైండ్ ఎలా థింకింగ్ చేయాలో మ్యాట్రిక్సే డిసైడ్ చేస్తుంది. వాడు ఏం ఇష్టపడాలి, వాడు ఏం బట్టలు వేసుకోవాలి, ఏ ఫ్యాషన్ని ఫాలో అవ్వాలి, వాడు ఏ దేవుణ్ణి కొలవాలి, వాడు ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడ గుడ్డు కొట్టించుకోవాలో కూడా మొత్తం మ్యాట్రిక్సే డిసైడ్ చేస్తుంది. సో దాని ప్రకారమే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అనుభవాన్ని తీసుకోవడానికి వచ్చిన స్టార్ సీడ్స్ కూడా కొంతమంది ఉన్నారు ఈ భూమి మీద. రకరకాల స్టార్ సీడ్స్ ఉన్నారు. అందరూ ఎన్లైటైన్మెంట్ కోసమే రాలేదు, అందరూ ఎర్త్ కోసం పనిచేయడానికే రాలేదు. ఒక అనుభవాన్ని తీసుకోవడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మ్యాట్రిక్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అదర్వైజ్ వీళ్ళందరూ మేల్కుంటే మ్యాట్రిక్స్ అసలు ఉండదు అసలు అక్కడ. ఎందుకంటే వీళ్ళు లోపల నుంచి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఒక డివైన్ స్పార్క్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మేల్కున్న వాళ్ళందరూ డివైన్ స్పార్క్లో ఉంటారు. వాళ్ళు స్వయంగా దేవుళ్ళే భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ ఆ డివైన్ స్పార్క్ తోటి పనిచేస్తున్నారు. ఎంత మాయ ఉన్నా భూమి మీద దాన్ని ఛేదించగలము అన్న విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళే మీరందరూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ హ్యూమన్ బాడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏం లేదు, మీ కళ్ళ ముందే ఉంది అది. ఆ ఇంటెలిజెన్స్ అనేది అదొక మాయ అంతే అది. కానీ ఆ మాయ నుంచి బయటకు వచ్చే సామర్థ్యం మీకు ఉంది. కానీ మీ చాయిస్ ఇక్కడ. ఇది ఫ్రీ విల్ ప్రపంచం. మీ చాయిస్ ప్రకారమే మీ జీవితం ఉంటుంది. కానీ అందులో ఉంటే మాత్రం ఒక పరిమితమైన జీవితమే ఉంటుంది. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, భవిష్యత్తు పట్ల మీకు ఎన్నో ఆశలు ఉంటాయి. అవి ఎలాగో నెరవేరవు కాబట్టి, ఎందుకంటే అది మ్యాట్రిక్స్ చేతుల్లో ఉంటుంది మీ ఆశ నెరవేరాలా లేదా అనేది.
సో కాబట్టి అది ఎలాగో నెరవేరదు. నెరవేరితే మీరు ఆనందంగా ఉంటారు, నెరవేర్చకపోతే వాళ్ళకి ఆహారం అందుతూ ఉంటుంది. సో కాబట్టి మీకు పరిమితంగానే మీ జీవితం ఉంటుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు దానికి భయపడరు. మీరు ఎరుకలో లేరు అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా గ్రేటెస్ట్గా ఫీల్ అవుతారు. అదే మీరు ఎరుకతో ఉన్నారు అంటే అదే నథింగ్ అంటారు మీరు. అది అసలు నా ముందు ఎందుకు పనికిరాదు, ఎందుకంటే నేను నా లోపల నుంచి నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేదు. కానీ మనుషులందరూ మొబైల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, టీవీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఫ్యాషన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, జాబ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నీకు క్యాలిక్యులేటర్ కనిపెట్టావబ్బా, నువ్వు దాన్ని వాడుకో, అంతేగాని క్యాలిక్యులేటర్కి బానిస అయిపోవద్దు. అలాగే కంప్యూటర్స్ కూడా అంతే. మీ జీవితం అదే. అసలు మీ వృత్తిని మానేసి డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతే ఇక్కడ రైతులు ఏమైపోవాలి? ఆహారాన్ని మరి చేసేవాళ్ళు ఎవరు? ఉత్పత్తి చేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటరే కావాలంటే, కంప్యూటర్కి బానిస అయిపోవాలంటే డబ్బులు వస్తాయి, కానీ ఉపయోగం ఏముంది? సాటిస్ఫాక్షన్ ఏది? సో ఎవడో పండిస్తాడు, ఎరువులు వేసి పండిస్తాడు, అదే తినాలి, ఇంకంటే లాస్ట్కి అందులోనే చనిపోవాలి. సో దీన్ని అర్థం చేసుకోవటమే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కొన్ని లక్షల రెట్లు శక్తివంతమైంది. దానివల్లనే ఈ గ్రహం ఉద్ధరింపబడుతుంది. రాబోయే కాలం గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీకు చెప్తూ ఉంటారో రాబోయే కాలంలో ఏదో జరగబోతోంది అని, అది ఎరుక లేని వాళ్ళ కోసం. అది నిజమే. అది ఎవడైతే ఎరుక లేకుండా బతుకుతున్నారో భౌతికంలోనే వాడు డెఫినెట్గా పతనం అయిపోతాడు ఏదో ఒక రోజు. ఎందుకంటే అది ఇంకా పవర్ పెరిగిపోతూ ఉంటుంది ఇంటెలిజెన్స్, ఎందుకంటే వీడు మరింత బానిసగా మారిపోతూ ఉంటాడు కాబట్టి. కానీ లైట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్ సీడ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లోపల నుంచి జాగృతం అవుతున్నారో, ఎవరైతే విశ్వం గురించి ఆలోచిస్తున్నారో, ఈ గ్రహం కాంతిగా ఇంకొక 10 ఏళ్లలో ఈ గ్రహం పూర్తిగా మారిపోబోతుంది, కాంతిగా మారుతుంది. ఇది ఫస్ట్ ప్రధానంగా మీరు విశ్వసించాల్సిన విషయం ఇదే. మీ అందరి టార్గెట్ ఇదే, దీన్ని కాంతి గ్రహంగా మార్చాలి. అంతేగాని ఇవన్నీ బోగస్ అన్ని విని దీన్ని మళ్ళీ మీ జీవితాల్లో కూడా మళ్ళీ దీన్ని ఆహ్వానించి దీన్ని మీరు ఒక కన్ఫ్యూజన్ని మళ్ళీ క్రియేట్ చేసుకొని అవన్నీ చేయబాకండి. మీరందరూ స్టార్ సెట్స్, దీనికి వాళ్ళకి దానికి సంబంధం లేదు. దాని ద్వారా అది పనిచేసుకుంటోంది. అది ఒక పర్టికులర్ హ్యూమానిటీ కోసమే పనిచేస్తుంది, కానీ మీ స్టార్ సీడ్స్ కోసం కాదు అది పనిచేసేది. కాబట్టి దాని గురించి మర్చిపోండి. మీ లక్ష్యం ఒకటే, ఈ గ్రహం కాంతిగా మారుతోంది, అది వాస్తవం. అది ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 10 ఏళ్లలో మీరు ఊహించినట్టుగా అయితే ఉండదు. ఈ గ్రహం ఇంకా అత్యున్నతంగా కాంతి యుగంగా ఉంటుంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఉన్నతమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారు ఈ భూమి మీద. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ చాలా అద్భుతమైన వ్యక్తులు. ఈరోజు ఈ క్లాస్లో ఉన్నారు అంటేనే యు ఆర్ వెరీ 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 గ్రాండ్ మాస్టర్స్. సో ఇది మీ లోపల ఉంది కాబట్టి మీకు అందజేయబడుతుంది. ఈ విషయాలన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్.